80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. సందర్భంగా మంద భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశభక్తి భావాలను యువతలో మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. యూట్యూబర్లు సమాజానికి బాధ్యతాయుతమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు, యూట్యూబర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ట్యాంక్ జయదేవ్ ఆధ్వర్యంలో ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక ఉపాధ్యక్షులు కోశాధికారి ఫసిలిటీ సదన్న మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ బోలు తిరుపతి అన్న మరియు జర్నలిస్టుల సంక్షేమ సంఘం మరి అధ్యక్షులు మన సీనన్న, మరి పెయింటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నర్సన్న మరియు రాకేష్, మా జిల్లా సంయుక్త కార్యదర్శి మల్లన్న, మరి ప్రచార కార్యదర్శి పుట్నాల తిరుపతి, మరి ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ సంపత్, మరి సంయుక్త కార్యదర్శి రాజన్న, పట్టణ ప్రముఖులు, పట్టణ ప్రజలు మరియు ప్రెస్ రిపోర్టర్స్ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్రం 80 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నామంటే మరి స్వాతంత్రానికి అసలు బాసిన అమరుల త్యాగం, వీరోచితంగా పోరాడిన వీరుల త్యాగాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇంకా స్వేచ్ఛ సమానత్వం కోసం నిరంతరం సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తలు పోరాడుతూనే ఉన్నారు. మరి ఆనాడు గాంధీ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా భారతదేశం లోపల పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం రావాలంటే స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం, సమగౌరవం మరి మన ద్వారానే వాళ్ళకు అందుతుంది. ప్రతి ఒక్కరు బాధ్యతగా అందరికీ సహకరించాలి. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నేను మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. బోలో స్వతంత్ర భారత్ కి